హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మా వెజిటేరియన్ తినే మేడం వాళ్ళైతే భలే చేయించుకుంటా ఉంటారు. ఈ పచ్చి కాజు కర్రీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక ఉల్లిపాయ వేసుకొని, కాలించి అల్లం వేసుకొని, 4 తెల్లుల్లిపాయలు వేసుకొని, 1/4 కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటా ఉన్నాను. ఇలా బాగా ఫ్రై చేసి ఎత్తుకుందాము. దీంతోనే ఇప్పుడు 1 స్పూన్ సాంబార్ పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాము. 1/4 స్పూన్ పసుపు వేసుకుందాము. అంటే నేను ఆల్రెడీ మిక్స్ చేసిండే పొడి ఉంది కాబట్టి దాన్నే మిక్సీలో వేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక సన్నగా ఉండే ఆనియన్ కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుందాము. పచ్చి కాజుని ఇలా వేడి నీళ్ళు వేసి పొట్టు తీసేసుకున్నాను. 200 గ్రాము. ఇది కొంచెం ఫ్రై అయిన తక్షణము ఒక టమాటా వేసి ఫ్రై చేసుకుందాము. కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కాజు వేసుకొని ఇలా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసి మగ్గనిచ్చుకుందాము. మనమంతా ఈ గ్రేవీలో ఫ్రై చేసే మసాలాలోనే ఉంటుంది టేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలా. ఇప్పుడు ప్యూరీ చేసి పెట్టుకోండి ఇలా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. ఇది 10 నిమిషాలు ఇలా మూసి పెట్టేస్తాము. కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు స్లోలో పెట్టినామంటే సూపర్గా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.